హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మిమ్మల్ని హైదరాబాద్ యూనివర్సిటీ రాయలలో చూపిస్తున్నాను. రాయదుర్గం నుంచి మేము మెట్రో ఎక్కొచ్చాము. గాంధీ భవన్ స్టాప్లో దిగి ఇటు సైడ్ మన షజన్ ప్యాలెస్ అది ఉంది కదా, కేఫ్, అటు సైడ్కి నడుచుకుంటారండి. ఒక 5 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాము మెయిన్ గేట్ దగ్గరికి. మీరు నాతో పాటు ఈ వీడియో మొత్తం చూడండి, సో దట్ మీకు నేను షాపింగ్ ఎలా ఉంది, ఫుడ్ ప్రైసెస్, క్రౌడ్ జనాలు ఎలా ఉన్నారు అన్నీ హానెస్ట్గా చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకు చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే నుమాయిష్కి వెళ్ళే ముందు చూడండి, సో దట్ మీకు ఐడియా వస్తుంది ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం కొనుక్కోవచ్చు ఏంటి అని. ఓకే, ఇది మన మెయిన్ ఎంట్రన్స్. లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు ఐడియా వస్తుంది. మనకి ఎంట్రన్స్లోనే ఈసారి లాస్ట్ టైం సుజాత వాళ్ళు స్టాల్స్ పెట్టారు, ఈసారి అంకిత్ స్టూడియో అని చెప్పి ఉంది. ఇది మనం ఫస్ట్ ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మొత్తం షాపింగే ఉంటుంది. మనం కూడా సేమ్ ఇదే వైపు ఫాలో అవుతాం, ఎందుకంటే ఫస్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం ఫుడ్ దగ్గరికి వెళ్దాము. ఈ షాప్ ఇటు సైడ్ అంతా ఫ్యాన్సీ షాప్స్ ఇవి కూడా ఉన్నాయి, మనకి బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మనం ఇవన్నీ చూసుకొని మనకి ఏమన్నా కావాలి అనుకుంటే, ఇంకొక బెటర్ ఐడియా ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు చిన్న స్ట్రాలర్లో ఉంటుంది కదా లగేజ్ క్యారీ చేసేది, అట్లాంటివి తెచ్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఏమన్నా షాప్ చేస్తే కనుక దాంట్లో వేసుకొని మనం డ్రాగ్ చేసుకోవచ్చు, సో దట్ మనం ఏమేమి మోసుకోకుండా. ఎందుకంటే చాలా పెద్దది కదా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్. కిడ్స్ ఉంటే కూడా కాళ్ళ నొప్పులు వస్తుంది. కిడ్స్ ఉంటే కంపల్సరీ స్ట్రాలర్ తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు నడవలేరు కాబట్టి. మనకి స్నాక్స్, ఫుడ్ ఇవి కూడా అలౌ చేస్తున్నారు. ఎంట్రీ టికెట్ కూడా ఉంది స్టార్టింగ్లో. అడల్ట్స్కి అయితే 40 రూపీస్, కిడ్స్కి అయితే 5 years అబోవ్ అయితే హాఫ్ ఛార్జ్ అలా ఉంది. మనం కావాలంటే చూసుకొని క్యాష్ కూడా తీసుకెళ్ళండి సేఫ్ సైడ్. ఒకవేళ మనకి యూపీఐ సిగ్నల్ రాకపోయినా ఏమైనా సరే ప్రాబ్లం లేకోకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మీరు స్టాల్స్లో డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్ మెటీరియల్స్, హోమ్ డెకర్స్ అన్నీ ఉన్నాయి. మేము ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ డేనే వెళ్ళాము, సో దట్ అసలు ఇంకా స్టార్ట్ అయిందా లేదా కంప్లీట్గా అనేది అంతా చెక్ చేద్దాము, ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో అందుకే ఇంకా కొన్ని స్టాల్స్ కంప్లీట్గా సెట్ చేసలేవు. మేము 6 కల్లా వెళ్ళిపోయాము, సో దట్ అందుకే ఇంకా చాలా వెలుగ్గా అనిపిస్తుంది. మనకు కావాల్సినవి ఏమైనా కావాలంటే చూసుకొని ప్యాక్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. మీరు కూడా చూడండి స్టాల్స్ ఎంత మంచిగా పెట్టారో. కాకపోతే ఇంకోటి ఏంటంటే, మనం వాకింగ్ అయితే ఎక్కువ చేయాల్సి వస్తుంది, అది కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అంటే మనం ఏ టైంకి వెళ్తే బెటరు. ఇది వింటర్ సీజన్ కాబట్టి మనం 4కి స్టార్ట్ అవుతుంది దీని టైమింగ్స్. సో మనం 4 కల్లా వెళ్ళిపోయామనుకోండి, మంచిగా మరీ చలిగా లేకోకుండా కిడ్స్ ఉంటే కనుక ఎర్లీగా వచ్చేయచ్చు. ఓన్లీ అడల్ట్స్ అనుకోండి, ఇంకే టైంకి వెళ్ళినా పర్లేదు, మనకి మంచిగా కావాల్సినవి షాప్ చేసుకొని చక్కగా హ్యాపీగా రావచ్చు. ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ కేరళ వాళ్ళ స్టాల్స్ పెట్టారు. హల్వాస్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ అవి. ఫుడ్ స్టాల్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయంటే, ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి కంప్లీట్గా. ఇది ఎల్లోరా గేట్ నెంబర్ 3, మేము వచ్చింది గేట్ నెంబర్ 2 నుంచి వచ్చాము. అజంతా గేట్ అని రాసి ఉంటుంది. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఎటు నుంచి వెళ్ళాలి అని ముందే ప్లాన్ చేసుకోండి. ఆ గేట్ నుంచి మళ్ళీ బయటకు వస్తే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది. అజంతా గేట్ నెంబర్ నుంచి వస్తే బయటకి ఏంటంటే మనకి మెట్రోకి చాలా ఈజీ అయింది. మెట్రోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ, లేకపోతే క్యాబ్స్ లక్డీ కపుల్ సైడ్ వెళ్ళాలి, అమీర్పేట సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ గేట్ నుంచి వస్తే చాలా ఈజీగా మనకు క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ దొరుకుతాయి. సో దట్ ఏం టెన్షన్ లేకోకుండా హ్యాపీగా మనం ట్రావెల్ ప్లాన్ చేసుకుని రావచ్చు వచ్చే ముందే. ఎక్కడికక్కడ స్నాక్స్, వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కొనుక్కోవడానికి. కావాలంటే మనం ఇంటి దగ్గర నుంచి అయినా క్యారీ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ కావాలన్నప్పుడు కొనుక్కోవచ్చు. మేము ఇది 3rd టైం రావడం నుమాయిష్కి. మీరు ఎంతమంది చూడండి, కమెంట్స్ చూద్దాము ఎంతమంది ఎన్నిసార్లు విజిట్ చేశారో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్. చాలా బాగుంటుంది. ఇది మనకి January 1 నుంచి February 9th or 10th వరకు ఉంది. సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మనకు కొంచెం వర్కింగ్ డేస్లో కష్టం, కానీ వీకెండ్స్ అంటే మరీ రష్ ఎక్కువ ఉంటారు. సో బెటర్ వర్కింగ్ డే టైంలో అయితే మనకు కొంచెం ఫ్రీగా రావచ్చు అని చెప్పి నా ఫీలింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ వీకెండ్ హాలిడేస్ అప్పుడు చాలా క్రౌడ్ వస్తుంది, మనకి ఫ్రీగా చూడడానికి కూడా ఉండదు. ఇక్కడ క్లాత్ షాపింగ్కి చాలా ఎక్కువ ఉంటుంది. అన్నిటికన్నా కూడా మనకి హ్యాండ్ బ్యాగ్స్, ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్, జ్యువెలరీ, వీటన్నిటికన్నా కూడా నాకు ఎక్కువ అయితే ఈసారి ఇవే కనిపించాయి. అండ్ డ్రై ఫ్రూట్ షాప్స్ కూడా. అన్నిటికన్నా మంచిగా ఈసారి పెద్దగా అవుట్లెట్ ఏం పెట్టారు అంటే, అందరికీ ఎంతో ఇష్టమైన ఫేమస్ హైదరాబాద్ నీలోఫర్ చాయ్ పెట్టారు. చాలా పెద్ద స్టాల్ పెట్టారు కంపేర్ టు లాస్ట్ ఇయర్. మీరు వెళ్తే కనుక కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే మన బయట ఎక్కడైనా దొరికే హైటెక్ సిటీ వాటర్ ప్రైసెస్ కన్నా మనకి లక్డీ కప్పుల్లో 60 to 70 రూపీస్ దొరుకుతుంది కదా, సేమ్ అదే ప్రైస్తో పెట్టారు ఈసారి. నెక్స్ట్ మనం అందరికీ ఎంతో ఇష్టమైన ఫుడ్ పార్ట్ సైడ్కి వచ్చాము. ఫుడ్ సెక్షన్ ఇక్కడ చూడండి,
డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి మనకి. నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నారు. అంటే మనం ఇప్పుడు ఆర్డర్ ఇవ్వగానే అప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన స్టఫ్ అంతా రెడీగా పెట్టుకున్నారు. ఇవన్నీ చాట్ బండర్ సైడ్ ఇటు సైడ్, అటు సైడ్ నాన్ వెజ్ కబాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజే ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఫుడ్ దగ్గర అంత క్రౌడ్ ఏం లేదు. ఉన్న కొంచెం మందికి కూడా బాగానే టేస్ట్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ని. చాటు, పానీపూరి ఇవన్నీ కూడా. ఇవన్నీ చెప్పాయి కదా నీలోఫర్, చాలా పెద్ద స్టాల్ పెట్టారు. మనకి పర్చేస్ చేసుకోవడానికి బిస్కెట్స్ అండ్ ఇవి టీ పౌడర్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టారు. మస్కా అందరి ఫేవరెట్, అది కూడా అవైలబుల్ ఉంది. చాయ్ కూడా ట్రై చేసాము, చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకోసం ఇక్కడ ప్రైసెస్ కూడా చూపిస్తాను కదా, 60, 70, 80 ఇచ్చారండి. యూ కెన్ ట్రై. మనం ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు అంటే నీలోఫర్లో మస్ట్గా ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇది ఉన్న ఫేమస్ గాంధీ స్టాచ్యూ, మన నుమాయిష్ ఎగ్జిబిషన్. సో బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా పెట్టారు. మంచి లైటింగ్ ఉంది, మంచిగా ఉంది, వ్యూ కూడా ఇక్కడ బాగుంది. ఇంకొకటి బాగా ఫేమస్ అయింది మస్కటీ ఐస్ క్రీమ్. ఇది కూడా 2-3 స్టాల్స్ ఉన్నాయి లోపలంతా. ఇది మేము గాంధీ స్టాట్యూ దగ్గర ఉన్నప్పుడు చూసాను నేను. అండ్ మనకి ఎటు నుంచి ఎటు వెళ్తే ఏమొస్తుందని చెప్పి గేట్ నెంబర్లు ఎగ్జిట్లు అది కూడా మొత్తం ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి. సో దట్ నో కన్ఫ్యూజన్. ఇదంతా డెకరేషన్ అందరికి ఇంకా ఎగ్జైటింగ్గా అనిపించే కిడ్స్. ఎగ్జిబిషన్కి వచ్చామంటే కంపల్సరీ ఇవన్నీ టచ్ చేయాల్సిందే. కిడ్స్ ఉన్నా లేకపోయినా కూడా జైంట్కి చాలా ఇష్టం లేదు అందరికీ. ఈసారి మేము కూడా కొన్ని రైడ్స్ ట్రై చేసాము, డిఫరెంట్గా ఉన్న రైడ్స్. కొలంబస్ ఒకటి ఎక్కాము, కప్ అండ్ ఆసర్ ఎక్కాము. అంటే 2 అండ్ కిడ్స్ గేమ్స్ కొన్ని వెళ్ళాము. కప్ అండ్ ఆసర్ అయితే ఫస్ట్ చూసాము, ఎక్కలేదు. తర్వాత కొలంబస్ ఎక్కాము. ఫుల్ క్రేజీ అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఇలా కిడ్స్తో కొలంబస్ రైడ్ వెళ్ళడం చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. వీళ్ళు ఎంతమందికి ఇష్టం కొలంబస్ రైడ్ ఎక్కడము. అండ్ ఈ రైడ్స్ ఏమైనా ఎక్కాలి అంటే మీరు కంపల్సరీ క్యాషే తీసుకెళ్ళండి. అక్కడ యూపీఐ లేదు, మేబీ ఫ్యూచర్ పెడతారు లేదో తెలియదు, బట్ సేఫ్ క్యాష్ ఉంటే బెటర్. అండ్ చూసారా జైంట్ వీల్ ఎంత బాగా కలర్ఫుల్ బ్రైట్గా ఉంది. జైంట్ వీల్ అంటే ఇష్టం వాళ్ళు ఎవరికో చెప్పండి. మేము మరీ మా వాడు చిన్నది కదా, అంత పెద్ద జైంట్ వీల్ ఎందుకులే అన్నట్టు వెళ్ళలేదు. కొలంబస్ ఎక్కిసి దిగేసాక మేము మళ్ళీ కప్ అండ్ సాస్ వెళ్ళాం. నేను మా పాప వెళ్ళాము. చూసారు ఈ రైడ్ కూడా బాగుంది. ఇంకా అప్పటికి చాలా స్ట్రెయిన్ అయిపోయింది. 2-3 రైడ్లు ఎక్కి కలుగుతున్నట్టు అవుతాయని చెప్పి కప్ అండ్ సాస్ ఇంత ముందర జరగట్లేదు. యాపండ్రో आज का ओपनिंग प्रोग्राम वेडिंग काउंटर शुरू हो चुका है। आप अपने टिकट के लिए जल्द से जल्द अंदर आ जाएंगे। हाँ पढ़ पा रहे रजिस्ट्रेशन में आए हुए जितने भी हजरात दोस्त भाई बहनों, आप सभी को कॉन्फ्रेंस मैनेजमेंट की ओर से नए साल का बहुत बहुत मुबारकबाद हो। जी हाँ, मैनेजमेंट की ओर से आप सभी को మా బాబు మరీ చిన్నవాడు కదా అని ఇంకో రైడ్ ఎక్కించలేదు కప్ అండ్ సాస్లో. సో వాడు దీన్ని ఎక్కాలంటే సరే అని, ఇది చిన్నపిల్లడు కదా మరి ఇది కూడా ఎక్కించుకొని అంటే నేను వెళ్ళాను వాడికి తోడుగా. సో దట్ మనం పట్టుకోవడానికి ఉంటుంది కదా, కొంచెం ఫాస్ట్గా తిరిగినా కూడా అని. కూర్చోలేడు కదా, జారిపోతాడు, అది స్మూత్గా ఉంటుంది సర్ఫేస్ అంతా. ఇది కూడా బాగుంది. యాక్చువల్లీ హెలికాప్టర్ రైడ్ ఎక్కుతున్నాడు, అది కూడా మరి సైడ్ పట్టుకోవాలి, జాగ్రత్త కూర్చుంటారు లేదా అని చెప్పి అది ఎక్కించలేదు నేను, ఇది ఒకటే ఎక్కించాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. లాస్ట్లో మేము కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేసాము ఇక్కడ. నెక్స్ట్ టైం కూడా చూపిస్తాను. మనకి ఇక్కడ స్టాల్స్ అన్నీ కొన్ని డ్రై ఫ్రూట్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి, బాగున్నాయి. అంటే కాశ్మీరీ ఫుడ్స్ అని పెడతారు కదా, ఇంట్లో ఇక్కడ దొరికింది. అంటే కొన్ని వెరైటీస్ ఇంకా ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ ఏమైనా పర్చేస్ చేసారని ప్లాన్ ఉంటే ముందే చూసుకొని మీకు ఏం కావాలి ఏంటి అనేది కొనుక్కోండి, టేస్ట్ చేసి కొనుక్కోండి మీకు నచ్చితే. ఎందుకంటే అక్కడ ఎప్పుడు పెడతారో తెలియదు. అండ్ ఈ గేమ్ జోన్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. మనకు ఒక్కొక్క బాల్ 150, 100 అలా ఛార్జ్ చేస్తారు. 2-3 బాల్స్ పడితే మనకు ప్రైజ్ వస్తుంది కదా, ఆ గేమ్స్ కూడా ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు రాలేదు ఇంక ఈసారి కూడా ట్రై చేయలేదు ఎందుకులే అని చెప్పి.
అదంతా ఒక మ్యాజిక్ ట్రిక్ లాగా పనిచేయాలి. కరెక్ట్గా ఆ బంప్ అక్కడ తగిలి ఆ బాక్స్లో పడాలంట. అలా పడితేనే మనకి వస్తుంది. సో ఈ రిస్క్ ఎందుకులే అని చెప్పి మేము ఆడలే. ఇంకా ఈ విషయం అంతా రౌండ్ చూసేసుకొని వచ్చేటప్పుడు మనకి ఇక్కడ క్రాకరీది ఒకటి కనిపించింది. చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఆల్రెడీ మా ఇంట్లో చాలా క్లాస్ ఉన్నాయి, కిడ్స్ ఉన్నాయి కాబట్టి నేనేమైతే పర్చేస్ చేయలేదు. కానీ యూనిక్ కలెక్షన్ ఉంది. అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చెప్పా కదా, లేడీస్కి ఇష్టం షాప్ కూడా ఉంది. రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, మళ్ళీ ఇవి ఉంటాయి కదా హెడ్కి పెట్టుకునే పిల్లలు ఆడుకునేవి, నెయిల్ పాలిష్, చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రై చేద్దాము ఎలా ఉందో. 100 రూపీస్ ఇది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆయిల్ ఫుల్గా వేసేసి దీంట్లో ఫ్రై చేసేస్తున్నాను డైరెక్ట్గా. బయట ఎన్ని చోట్ల తిన్న ఎగ్జిబిషన్లో తింటే ఆ టేస్టే వేరు కదా. అండ్ నెక్స్ట్ మేము కొంచెం ముందుకు రాగానే షవర్మా కనిపించింది. షవర్మా కూడా ట్రై చేసాము, బాగుంది. చాలా డిఫరెంట్ షవర్మాస్ ఉన్నాయి కానీ మేము రుమాలీతో తీసుకున్నాము నార్మల్ షవర్మా. ఇట్లా అంతా కవర్ చేసి బయటకు వచ్చాము. బయట కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ అవి ఉన్నాయి. బయటకు వచ్చేపోతుంది అక్కడ మనకి నోట్. ఇందులో బయటకు రాగానే మనం ఒక డ్రాపింగ్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే మెట్రోకి వెళ్ళిపోవాలి. మెట్రోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఇయర్ న్యూమాయిష్ 2026. మేము ఇలా వెళ్తుండగా మాకు ఎక్కడ కనిపించాము. అవుట్సైడ్ చాలా బాగుంది చూడడానికి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, కంపల్సరీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.